పిల్లలైతే ఈరోజు స్కూల్‌కి క్యారేజ్ తీసుకెళ్ళలేదండి. నేను లంచ్ టైమ్‌కి లంచ్ బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేసి రావాలి. ఎందుకంటే వింటర్ సీజన్ కదండీ! రైస్ చల్లగా, గట్టిగా అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు తీసుకువెళ్ళలేదు. లంచ్ టైమ్‌కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి తీసుకురమ్మని చెప్పారు. సో, నేనిప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి వాళ్ళకి తీసుకొనెళ్ళి ఇచ్చేసి రావాలండి. మా పిల్లలకైతే నేను లంచ్ పొద్దున్నే ప్యాక్ చేసి పంపించేస్తాను. ఎందుకంటే వాళ్ళకి వేడివేడిగా అలవాటయ్యిందనుకోండి, రేపు పొద్దున్న ఎప్పుడైనా కాలేజ్‌కి అలా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు వేడిగా తినడానికి అలవాటు చేసుకుంటారు. దగ్గరుండేటప్పుడైతే నేను పంపించేస్తాను, కానీ దూరంగా ఎళ్ళాక మరి నేను డైలీ తీసుకువెళ్ళడం కష్టం కదా! సో, అందుకని నేను డైలీ మార్నింగే వాళ్ళకి లంచ్ ప్యాక్ చేసి పంపించేస్తాను. అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ వాళ్ళకి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని, అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, బ్రేక్ చేసుకున్న ఎగ్స్, సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ వేసి ఫ్రై చేసి ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం అండ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకోవాలి. నేను మా పిల్లలు ఎక్కువగా తినే వెజిటబుల్స్ కొంచెం ఎక్కువగా ఏసుకున్నాను. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్ ఏసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా సాల్ట్ వేసి కుక్ చేసుకున్న రైస్ ఉంటది కదా! అది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ అన్నిటిలో యాడ్ చేసుకున్నాం కాబట్టి చెక్ చేసి యాడ్ చేసుకోవాలి. అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ సోయా సాసు, 2 స్పూన్స్ వెనిగరు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్, అది వేసి బాగా కలుపుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్ అనేది హై ఫ్లేమ్‌లోనే కదుపుకోవాలండి. అప్పుడే టేస్ట్ బావుంటది. అండ్ ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఏంటి ఇంత చేశాను అనుకోకండి. ఇది 6 మెంబర్స్‌కి ఇది. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.